అందరికీ నమస్కారం. ఈరోజు కథ మిసెస్ పర్ఫెక్ట్ ఎపిసోడ్ నెంబర్ 9. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. బ్యాగ్ పక్కన పెట్టి సోఫాలో కూర్చున్నాడు కార్తిక్. వాటర్ తెచ్చిచ్చింది సుమిత్ర. ఏంటి నాన్న, బాగా అలసిపోయినట్టున్నావు? పొద్దున బయట టిఫిన్ చేసావా లేదా అని కార్తిక్ తల నిమురుతూ అడిగింది. లేదు మా అని వాటర్ తాగి గ్లాస్ పక్కన పెట్టాడు. సరే ఫ్రెష్ అవిరా, భోజనం వడ్డిస్తాను. సమీరాని కూడా నిద్రలేపు, తను భోజనం చేస్తుంది అంటుంది సుమిత్ర. సరే మా అని కార్తీక్ రూమ్కి వెళ్తుంటే, నాన్న ఒక్క నిమిషం అంటూ దగ్గరికి వచ్చింది. ఏంటమ్మా? ఎంత నీరసం ఉన్నా నిద్రొస్తున్నా సరే భోజనం టైంకి సమీరాని పడుకోవద్దు అని భోజనం అయ్యాక పడుకోమను. ఈ విషయం తనకి నేను చెప్పినా తిట్టినట్టుంటుంది. అదే నీ మాట అయితే వింటుందని చెప్తున్నాను. నువ్వు చెప్పిన మాట సమీర వినటం లేదా అని సూటిగా అడిగాడు కార్తిక్. వింటుంది నాన్న, కానీ ఇంటి పద్ధతులు ఎలా నేర్చుకోవాలో చేయాలో ఒకసారంటే చెప్తాను, కానీ ఆస్తమాను చెబితే నచ్చదని నా అభిప్రాయం. ఇద్దరూ కలిసి రండి, భోజనం వడ్డిస్తాను అని సుమిత్ర అక్కడి నుంచి వెళ్ళగానే కార్తిక్ ఆలోచిస్తూ తన రూమ్కి వచ్చాడు. సోఫాలో ఆదమరచి నిద్రపోతుంది సమీర. తన బ్యాగ్ పక్కన పెట్టి ఫ్రెష్ అవి షార్ట్ అండ్ టీషర్ట్ వేసుకుని బెడ్ మీద కూర్చున్నాడు. తెచ్చిన సాలరీ లెక్క పెట్టుకున్నాడు. 70,000. 20,000 బయట పెట్టి 50,000 లాకర్లో పెట్టి లాక్ చేశాడు. ఆ బీరువా చప్పుడుకి సమీరాకి మెలకువ వచ్చింది. మెల్లిగా కళ్ళు తెరిచింది. కార్తిక్ని చూడగానే నిద్రమత్తు వదిలి, ఎప్పుడొచ్చావు కార్తిక్ అని కంగారుగా పైకి లేచి అడిగింది. చాలాసేపు అయింది అని బెడ్ మీద కూర్చుని 20,000 కౌంట్ చేసి 10,000 బయట కబోర్డ్లో పెట్టి మిగిలిన 10,000లో 5,000 పక్కన పెట్టి సమీర కేసి చూశాడు. భోజనం పెట్టనా అంది. వద్దు, నీతో కాస్త మాట్లాడాలి సీరియస్గా అన్నాడు. చెప్పండి అంటూ అతని పక్కన కూర్చుంది. నువ్వికపై ఇంటి బాధ్యతంతా నీదే. ఇవి 5,000. ఇంట్లో కిరాణా పట్టి అంతా తేవాలి. కరెంటు బిల్, పాల బిల్లుకి డబ్బులు ఇవిగో అంటూ మరో 5,000 ఆమె చేతికిచ్చి మొత్తం 10,000. జాగ్రత్తగా పొదుపుగా వాడు. ఇంట్లో వీక్లీ 3 సార్లు నాన్ వెజ్ వండు. అంతేకాదు, పనంతా నువ్వే చేసుకో. అమ్మ మీద హోప్స్ పెట్టుకోకు. తన ఇష్టమైతే చేస్తుంది, లేకపోతే లేదు. కానీ కోడలిగా నువ్వు బాధ్యతగా ఉండు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఫస్ట్ టైం నీతో ఇలా మాట్లాడుతున్నాను. మళ్ళీ మళ్ళీ నాతో చెప్పించుకోకు అని కార్తీక్ అనగానే సమీరాకి ఏమీ అర్థం కాలేదు. ఏమైంది కార్తీక్, అలా మాట్లాడుతున్నావు అంటుంది సమీర. ఈ టైంలో ఎందుకు నిద్రపోతున్నావు? భోజనం చేసే టైం కదా. ఇంట్లో పెద్దవాళ్ళని నువ్వే కదా చూసుకోవాలి. నువ్వే నిద్రపోతే వాళ్ళనెవరు పట్టించుకుంటారు అంటాడు కార్తిక్. మాట్లాడలేదు సమీర. అర్థం చేసుకో. నీరసంగా ఉంటే అమ్మకి చెప్పు, సరేనా? సరే కార్తిక్, రండి భోజనం వడ్డిస్తాను అని ఫేస్ వాష్ చేసుకుని బయటకు వచ్చింది. అప్పటికే సుమిత్ర నరేష్ గారికి భోజనం వడ్డిస్తుంది. సమీరా, వచ్చావా? రా, నీకు భోజనం వడ్డిస్తాను. పర్లేదత్తమ్మా, నేను ఆయనతో తింటాను. మీకు తలనొప్పి నీరసం అన్నారు కదా, మీరు కూర్చోండి, నేను వడ్డిస్తాను అని సుమిత్ర చేతిలో హాట్ బాక్స్ తీసుకుంది సమీర. మాట్లాడలేదు సుమిత్ర. కార్తిక్ ఏదో అనుంటాడు అనుకుని కామ్గా కూర్చుంది. సమీర ఇద్దరు తినే వరకు అన్నీ తనే చూసుకొని పక్కన నిలబడింది. వాళ్ళు భోజనం చేయగానే కార్తిక్ వచ్చాడు. నాన్న, వచ్చావా? భోజనం తిను. సమీర, తొందరగా వడ్డించు. వాడసలే పొద్దున్నుంచి ఏమీ తినలేదు అని హడావిడి చేసింది సుమిత్ర. సుమిత్ర గారి బిహేవియర్ అబ్జర్వ్ చేస్తూనే ఉంది సమీర. కార్తిక్కి భోజనం వడ్డించి తను పెట్టుకుంది. నాన్న, కూర వేయనా? నేను వేస్తానత్తమ్మా, మీరు వెళ్ళి కూర్చోండి అని కార్తిక్కి కర్రీ వేసింది. వాడు తిన్నాక గిన్నెలన్నీ కడిగి రెస్ట్ తీసుకో సమీరా. పొద్దున్ననగా లేచావు కదా, నీరసం వస్తుంది. అన్ని పనులు చక్కబెట్టి పడుకుంటే గొడవేమీ ఉండదు అంటుంది సుమిత్ర. సరే అత్తమ్మా అంది సమీర. రే నాన్న. అబ్బా సుమిత్ర, కాస్త వాళ్ళిద్దరినీ భోజనం చేయనివ్వు. రాగానే మొదలుపెట్టావు అని నరేష్ గారు అనగానే సుమిత్ర మూతి తిప్పుకొని, ఏంటండి మీరు, పొద్దున్నుంచి వాడు ఏమీ తినలేదు కదా, వాడిని తినమని చెప్పటం కూడా తప్పేనా అని నరేష్ గారి పక్కన కూర్చుంటూ అంది. హా, పెద్ద నువ్వేదో వాడికి అన్నీ వండి పెట్టినట్టు మాట్లాడుతున్నావు. సమీర వాడికి ఇష్టమైనవి వండి పెట్టింది, ఇప్పుడొచ్చి పెద్ద హడావిడి చేస్తుంది చూడండి అని నరేష్ గారు అనగానే సుమిత్ర ముఖం మార్చుకొని కూర్చుంది. పులిహోర వేయనా? వద్దు సమీరా, చాలు అని
సమీర పెట్టిన మజ్జిగ గ్లాస్ తీసుకొని తాగి గార్డెన్ వైపుకి వెళ్ళాడు. ఏవండి, ఏంటి అన్నారు నరేష్ గారు. ఇంటికి రాగానే కిరాణా పట్టికి 10,000 ఇచ్చేవాడు. ఇప్పుడేంటి ఇంకా ఇవ్వలేదు అని మెల్లిగా భర్తను అడిగింది సుమిత్ర. షో, మొదలు పెట్టావా? వాడొచ్చి ఇంకా 2 గంటలు కూడా అవ్వలేదు. సాయంత్రం ఇస్తాడు. నువ్వెందుకంత ఆరాటపడుతున్నావు? భార్య వచ్చాక ఎక్కడ మారిపోతాడని నా భయం అంది సుమిత్ర. నీ బుద్ధి మారదు అని నరేష్ గారు తిట్టి తన రూమ్కి వెళ్లారు. సమీర భోజనం చేసి గిన్నెలన్నీ కడిగి వంటగది నీట్గా పెట్టుకొని బయటకొచ్చింది. టైం అప్పటికే 2:30. బయట కార్తీక్ ఉండటం చూసి వెళ్దాం అనుకుంది. కానీ పొద్దున అతను కోప్పడటం తలుచుకుని తన రూమ్కు వచ్చి విండో దగ్గర సెట్ చేసిన దివాన్ కాట్పై కూర్చొని విండో బయటికి చూసింది. తన చదువు, ఇంట్లో తను ఉన్న తీరు తలుచుకుని తనలో తానే బాధపడింది. ఎందుకు అత్తమ్మలో మార్పు వస్తుంది? ఏదన్నా ఉంటే నాకు చెప్పాలి, కానీ కార్తీక్తో ఎందుకు చెప్పటం? రూమ్లో ఆయన అన్న మాటలు, భోజనం దగ్గర అత్తమ్మ అన్న మాటలు తలుచుకుంటే నా కోసం కార్తీక్ దగ్గర ఏదో చెప్పింది అని అనిపిస్తుంది. ఏంటో ఆవిడ నెల రోజుల్లోనే మార్పెందుకు అని ప్రశ్నించుకుంది. చాలాసేపు గార్డెన్లో ఉండి తన రూమ్కి వచ్చాడు కార్తీక్. దివాన్ కాట్పై కూర్చొని దీర్ఘాలోచనలో ఉన్న సమీరాని చూసి పొద్దున్న తనపై కోప్పడటం గుర్తొచ్చి బాధపడ్డాడు. సమీరా, మృదువుగా పిలిచాడు. కార్తీక్ పిలుపుతో తన ఆలోచనలన్నీ పక్కన పెట్టి, ఏంటండి, ఏమన్నా కావాలా? చిరునవ్వుతూ అడిగింది. కావాలి, ఇస్తావా అని ఆమె పక్కన కూర్చొని విండోకి ఆనుకున్నాడు. మీరడిగింది నేను కాదంటానా అంటుంది సమీర. కాదనవు కానీ చెప్పు, ఉదయం అసలేం జరిగింది? నాకంటే ముందే లేచావు కదా, టిఫిన్ ఎందుకు సరిగా వండలేదు? నువ్వు సరిగ్గా వండితే నేనెందుకు కోప్పడతాను చెప్పు అని ఆమె చేతిని పట్టుకొని అడిగాడు. ఏమండి, మీకు కోపం ఎక్కువ. కోపంలో ఏం మాట్లాడతారో మీకే తెలీదు. ఆ విషయం పొద్దున కనిపెట్టాను. మీకోసమని ముందు నేను ఇడ్లీ వేశాను. కానీ అత్తమ్మ గ్యాస్ ఎందుకు వేస్ట్ చేయటం? అందరికి ఒకేసారి వేసే ఇడ్లీ తొందరగా అవుతుందని ఆవిడే ఇడ్లీ వేసింది. అప్పటికి నేను చెప్పాను, టైం అయింది అత్తమ్మ, ఆయన సీరియస్ అవుతారు అని. కానీ నా మాట వినలేదు. ఆవిడ మాటని కాదని నేను మళ్ళీ ఏం చేయలేను కదా. ఇది జరిగింది. ఒక విషయం చెప్తానండి, మనుషులుంటే ఒకలా, లేకపోతే ఒకలా ప్రవర్తించటం నాకు రాదండి. నేనెప్పుడూ ఒకేలా ఉంటాను. కానీ ఒక్క విషయం అండి, మీ అమ్మగారిలో అయితే మార్పు వచ్చింది. అదెందుకు వచ్చింది అనేది నాకు తెలీదు. కానీ నేనెవరిని ఏమీ అనను. మీరు చెప్పినట్టుగా నా పని, నా బాధ్యత అన్నీ చూసుకుంటాను అని విషయం చెప్పింది. నేను లేనప్పుడు అమ్మ నీతో ఎలా మాట్లాడుతుంది? సూటిగా అడిగాడు కార్తీక్. బానే మాట్లాడుతుందండి అంటుంది. మరింకేంటి అమ్మలో మార్పు? నిన్ను అనరాని మాటలు అనటం లేదుగా, గొడవ ఆడటం లేదు కదా. ప్లీజ్ సమీరా, కోపంలో విసిగి అమ్మ ఒక మాటన్నా సరే నువ్వు లైట్ తీసుకో, అంతేకాని డల్గా ఉండకు అని ఆమెని దగ్గరికి తీసుకున్నాడు. సమీరాకి అర్థమైంది, కార్తీక్ వాళ్ళమ్మ ఏమి చెబితే అదే కరెక్ట్ అనుకుంటాడు అని. ఏంటి సమీరా, ఇంకా అలా ఉన్నావు? నువ్వు ప్లీజ్ అన్నాడు ఆమె చిన్ పట్టుకొని. ఏమండి, కాసేపు బయటికి వెళ్దామా? మనసేమీ బాలేదు, ప్లీజ్ అంది. సరే, టైం 3 కదా అయింది, వెళ్దాం. కానీ చెప్పు, ఎక్కడికి వెళ్దాం అని ఆమె తల నిమురుతూ అడిగాడు. ఎవ్వరూ లేని చోటికి. అక్కడ మీరు, నేను మాత్రమే ఉండాలి. ఇంకా ఎవరు ఉండకూడదు. అంత ప్రశాంతంగా ఉండాలి ఆ ప్లేస్. ప్లీజ్ తీసుకొని వెళ్ళండి అంది. సరే పద అని కార్తీక్ సమీరాన్ని తీసుకుని బయటకొచ్చాడు. నరేష్ గారు సోఫాలో కూర్చొనున్నారు. నాన్న, ఏంట్రా? సమీరా నేను సరదాగా బయటికి వెళ్తాం. అమ్మ ఎక్కడుంది? తనతో కూడా ఒక మాట చెప్పి వెళ్తాం నాన్న చుట్టూ చూస్తూ అన్నాడు. అమ్మ రెస్ట్ తీసుకుంటుందిరా, తను లేచాక చెప్తాను, మీరు వెళ్ళండి అన్నారు నరేష్. సరే నాన్న, ఇంటికి వచ్చేసరికి ఆలస్యం అవుతుంది. అమ్మని కంగారు పడొద్దని చెప్పు. కంగారు పడకుండా ఉండాలంటే మేం ఫోన్ చేసిన వెంటనే లిఫ్ట్ చేయరా నవ్వుతూ అన్నారు. సరే నాన్న అని బైక్ కీస్ తీసుకుని బాయ్ చెప్పి సమీరతో కలిసి బయటికి వెళ్ళాడు. ఆ తర్వాత కట్ చేస్తే టైం 4 అవుతుండగా మెలకువ వచ్చింది సుమిత్రకి. ముఖం కడుక్కొని బయటకొచ్చి నరేష్ గారి పక్కన కూర్చుంది. ఏంటండి, సమీర ఇంకా నిద్రలేవలేదా? ఈ పాటికి కాఫీ పెట్టిచ్చేది అంటుంది. ఈరోజు కాఫీ నువ్వే పెట్టాలి, వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళారు సుమిత్ర అని చేతిలో ఉన్న పేపర్ పక్కన పెడుతూ అన్నారు. ఏంటి, బయటికి వెళ్ళారా? ఎప్పుడండి? ఆశ్చర్యంగా అడిగింది. నువ్వు పడుకున్నావు కదా, అప్పుడు వెళ్ళారు. ఏంటో, నా కొడుకు కనీసం
నాకొక మాటైనా చెప్పలేదు. పెళ్ళాం రాగానే వీడిలో చాలా మార్పొచ్చిందండి అని కోపంగా అంది. అబ్బా! నీకెందుకంత తొందర? ముందు నేను చెప్పేది పూర్తిగా విను. నీకు చెప్పి వెళ్దామనే చూశారు. కానీ నేనే అమ్మ పడుకుంది, డిస్టర్బ్ చేయకండి, మీరు వెళ్ళండని చెప్పాను. లేదంటే నీకు చెప్పకుండా ఎందుకు వెళ్తారు? నువ్వు నీ కంగారు కాకపోతే? వాళ్ళొచ్చేసరికి ఆలస్యం అవుతుంది. నువ్వు కంగారు పడి పొలోమని ఫోన్ల మీద ఫోన్లు చేయకు. అర్థమైందా? అన్నారు. అంటే ఏంటి మీ ఉద్దేశం? అంటుంది సుమిత్ర. బయటికి వెళ్ళిన వాళ్ళిద్దరినీ డిస్టర్బ్ చేయకు అంటున్నాను. నేను వాళ్ళిద్దరిని ఎందుకు డిస్టర్బ్ చేస్తాను? పని పాట లేదా నాకు? సమీర రాగానే మీరు, కార్తీక్ చాలా మారిపోయారు. అంటే చూస్తున్నాను కదా! ఈ టైంలో వాడినెందుకు బయటికి తీసుకొని వెళ్ళిందో నాకు బాగా తెలుసు. జీతం వచ్చింది కదా! తనకి కావలసిన నగలు, బట్టలు కనిపించుకోవటానికి వెళ్ళుంటుంది అని మూతి తిప్పుకొని కిచెన్ రూమ్‌కి వెళ్ళి కంట్లో తడి తుడుచుకుంది. ఏంటో రాగానే జీతం ఇంత ఇచ్చారు అని చెప్పి 10,000 నాకు ఇచ్చేవాడు. అలాంటిది వాడు కనీసం సాలరీ ఇచ్చిన సంగతి కూడా చెప్పలేదు. అంతా సమీరానే చేస్తుంది అనుకుని బాధపడి స్టవ్‌పై కాఫీ పెట్టింది. ఆ తర్వాత కట్ చేస్తే బీచ్ దగ్గర బైక్ ఆపి సమీర చేతిని పట్టుకొని ముందుకు నడిచాడు. పెద్దగా జనసంచారం లేదు. ఇక్కడ కూర్చుందామా అని బండరాయి మీద కూర్చున్నారు ఇద్దరు. కార్తీక్ భుజంపై తలని వాల్చి ఎగిసి పడుతున్న కెరటాల్ని చూస్తూ కాసేపు కళ్ళు మూసుకుంది సమీర. నచ్చిందా ప్లేస్ అని అడుగుతాడు కార్తీక్. "హ్మ్" అని కార్తీక్ వైపు చూసి థ్యాంక్స్ అండి, అడగగానే తీసుకొని వచ్చినందుకు అంటుంది. థ్యాంక్స్ ఎందుకు, వీక్లీ ఒకసారి ఇలా బయటికి వద్దాం, అప్పుడు నీకు ప్రశాంతంగా ఉంటుంది అంటాడు. సరే అండి, ఒక అరగంట ఇక్కడుండి తర్వాత సూపర్ మార్కెట్కి వెళ్దామా అంటుంది. ఎందుకు సమీరా? గ్రాసరీ తీసుకుంటానండి. నిన్నే వంటగదంతా శుభ్రం చేశాను, డబ్బాలన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఈరోజు కొనుక్కొని వెళ్దాం, ఏమంటారు? సరదాగా నీతో టైం స్పెండ్ చేద్దామని బయటికి వస్తే నువ్వు గ్రాసరీ అంటావేంటి అన్నాడు సమీర నెత్తిన ఒక్కటి వేస్తూ. ఎందుకు గడపను అంటే ఒక్క అరగంట ఆ షాపింగ్ చేస్తే ఇంట్లో అన్నీ ఉన్నట్లే అంటుంది. సరే సమీరా, నువ్వు ఇక్కడే కూర్చో, మిర్చి బజ్జీ తెస్తాను అని బజ్జీలు తెచ్చి ఇద్దరు కలిసి తిని కాసేపు అక్కడే కబుర్లు చెప్పుకున్నారు. సమీర అడిగినట్టే ఆమెని సూపర్ మార్కెట్కి తీసుకొని వెళ్ళి ఇంట్లో కావలసినవన్నీ తీసుకున్నారు. అబ్బా! ఇంకా ఏమన్నా తీసుకోవాలా? అక్కడే ఉన్న టేబుల్ మీద 2 చేతులు నానించి అడిగాడు కార్తీక్. అన్నీ తీసుకున్నానండి, మీరు బిల్ పే చేయండి సరిపోతుంది అంది. ఉఫ్! ఇంకెప్పుడు నన్ను సూపర్ మార్కెట్కి తీసుకొని రాకు. అమ్మ బాబోయ్, నా కాళ్ళు బాగా లాగుతున్నాయి. ఇంటికి వెళ్ళగానే రెస్ట్ తీసుకోవాలి అన్నాడు కార్తీక్. "హ్మ్." వంట సరుకులు కొనేసరికి మా ఆయనకి నీరసం వచ్చింది. నిజంగానే నవ్వొస్తుంది. మా అత్తమ్మ మిమ్మల్ని మరీ ఇంత సుకుమారంగా పెంచిందా అని అంది కార్తీక్ భుజాన్ని గిచ్చుతూ. హలో మేడం, కార్తీక్ ఇక్కడ. అమ్మకి నేనంటే ప్రాణం తెలుసా అని గొప్పగా అన్నాడు. తెలుసండి, మీరు పొద్దున టిఫిన్ చేయకుండా వెళ్ళారు కదా. అత్తమ్మ బాధపడింది. నా కొడుకు టిఫిన్ చేయకుండా వెళ్ళాడు, తిన్నాడో లేదో అని. మావయ్య గారైతే అస్సలు ఊరుకోలేదు. నువ్వు చేసిన పనికి వాడు కోపంతో వెళ్ళాడు, అంతయ్యాక ఎందుకు ఏడుస్తావని అత్తమ్మని తిట్టారు. మరేమనుకున్నావు మనమంటే అని సమీర చేతిలో ఉన్న కవర్స్ తీసుకొని బిల్ కౌంటర్ దగ్గరికి వచ్చాడు. మొత్తం 4,000కి పైగా చిల్లరైంది. బిల్ పే చేసి ఇద్దరు బయటకు వచ్చారు. అన్నీ తీసుకున్నావు కదా? హా, తీసుకున్నానండి. పదండి వెళ్దాం, ఇప్పటికే లేట్ అయింది. నీ వల్లే అయింది. సరదాగా బయటికని చెప్పి మార్కెట్కి తీసుకొని వచ్చావు. ఇంకోసారి బయటికి తీసుకొని వెళ్ళు అను, అప్పుడు చెప్తా నీ సంగతి అని కార్తీక్ అనగానే సమీర నవ్వుకొని బైక్ మీద 2 వైపులా కాలు వేసి కూర్చుని కార్తీక్ని గట్టిగా హత్తుకుంది. మీరా అన్నాడు డిస్టర్బ్గా. ఏ, ఏమైంది అలా పిలుస్తున్నారు? ఇంకెప్పుడు నన్ను బయటికి తీసుకొని వెళ్ళరు కదా, అందుకే ఇలా పట్టుకున్నాను చిరుకోపంగా అంది. నువ్వు ఇలా రోజు పట్టుకుంటానంటే రోజు బయటికి తీసుకొని వెళ్తాను అంటాడు కార్తీక్. అచ్చా, అవునా అంటూ కార్తీక్ని తన చేతులతో చుట్టేసి అతని భుజంపై తలని వాల్చి చాలా నీరసం వచ్చింది కార్తీక్, సారీ అని అతని మెడ వంపుల్లో ముద్దు పెట్టి కళ్ళు మూసుకుంది. ఏంటండి ఇంకా రాలేదు? సోఫాలో కూర్చొని అడిగింది సుమిత్ర. వస్తారు సుమిత్ర, ఏ సినిమాకో వెళ్ళుంటారు, కంగారు పడకు అని నరేష్ గారు అనగానే బైక్ సౌండ్ రావటంతో అదిగో వచ్చినట్టున్నారు. ఏంటి నాన్న, అమ్మ అప్పుడే కంగారు పడుతుందా అని లోపలికొచ్చాడు కార్తీక్.
చేతి నిండా కవర్స్తో లోపలికొచ్చిన కార్తీక్ సమీరాలని చూసి, ఆ కవర్స్ ఏంటిరా అని అడిగారు నరేష్ గారు. అమ్మ, ఇంట్లో కావలసిన గ్రాసరీ అంతా తెచ్చాను. నువ్వు నీ కోడలు ఇవన్నీ సర్దుకోండి అని టేబుల్ మీద కవర్స్ పెట్టగానే సుమిత్ర షాక్ అయింది. చూడండి అత్తమ్మా, ఏదో రోజు అంతా షాపింగ్ చేసి అలసిపోయినట్టు కార్తిక్ గారు నన్ను దారిలో ఎన్ని మాటలు అన్నారో తెలుసా అని షాపింగ్లో కార్తిక్ అన్న మాటలు నవ్వుతూ చెప్పింది. కానీ సుమిత్ర మైండ్ ఇక్కడ లేదు, చాలా దూరం పరిగెడుతుంది. వాడంతేమా, వాడి మాటలేం పట్టించుకోకు అన్నారు నరేష్ గారు. సుమిత్ర తేరుకొని, నువ్వు షాపింగ్ చేయటం ఏంటి నాన్న? గ్రాసరీ అవి నేను తెస్తాను కదా, నువ్వెప్పుడు నాకు డబ్బులు ఇస్తావు, కొత్తగా నువ్వు గ్రాసరీ తేవటం ఏంటి అని అడుగుతుంది సుమిత్ర. అమ్మా, ఎన్ని రోజులని ఇంటి బాధ్యతలన్నీ నువ్వే చూసుకుంటావు? నీకు ఈ మధ్యన నీరసం వస్తుంది. నన్ను అక్కని ఒక ఇంటి వాళ్ళని చేశావు. ఇంత వయసు వచ్చినా కూడా తెల్లవారుజామున లేచి అన్ని పనులు నువ్వే చేయాలి అంటే కష్టమమ్మా. ఇకపై నువ్వు రెస్ట్ తీసుకో. పనులన్నీ సమీరా చేస్తుంది. తనకి నువ్వే అన్నీ నేర్పించు. ఇంట్లో అవసరాలన్నీ సమీరా చూసుకుంటుంది అని కార్తీక్ అనగానే సుమిత్ర గుండెల్లో ఏదో తెలియని బాధ. నరేష్ గారు నవ్వుతూ, ఎంత వయసు వచ్చినా మీ అమ్మ పని చేయటం మానదు, నేను చెప్తున్నాను కదా అంటారు. అలా అంటావేంటి నాన్న? ఎంతకాలమని అమ్మ ఉరుకులు పరుగులు పెడుతుంది? ఇప్పుడు తనకి చేయూతగా సమీరా ఉంది కదా అని సమీరా వైపు చూసి, వంటగదిలోకి అమ్మని రానివ్వకు, అన్నీ నువ్వే చూసుకో. ఈ కవర్స్లో ఉన్నవన్నీ జాగ్రత్తగా సర్దిపెట్టు అంటాడు. సరే కార్తీక్ అని నవ్వుతూ సమీరా కిచెన్ రూమ్కి వెళ్ళి అవన్నీ సర్దటం మొదలుపెట్టింది. అమ్మా, ఇంతకీ వంటేం చేశావు? ఇంకా ఏం చేయలేదురా. నువ్వెప్పుడు బయటికి వెళ్ళినా బిర్యానీ తెస్తావు కదా, అందుకే వంట చేయలేదు అన్నారు నరేష్ గారు. హా, మంచి పని. నేను బిర్యానీ తెచ్చానమ్మా, ఫ్రెష్ అయి వస్తాను. ఈలోపు నాన్న నువ్వు భోజనం చేయండి అని కార్తీక్ లోపలికి వెళ్ళగానే సుమిత్ర ఏమీ మాట్లాడలేదు. సుమిత్ర, చెప్పండి. సమీరా ఒక్కతే అక్కడ అన్నీ సర్దుతుంది, నువ్వు కూడా సాయం చెయ్యి. అందరం కలిసి ఈరోజు గార్డెన్లో కూర్చొని బిర్యానీ తిందాం, ఏమంటావు? సరే అండి అని కిచెన్ రూమ్కి వచ్చింది. డబ్బాలో పప్పులన్నీ సర్దుతున్న సమీరాని చూడగానే కోపం వచ్చింది సుమిత్రకి. కానీ సమీరాని ఏమీ అనలేదు. అత్తమ్మ, మీకు భోజనం పెట్టేనా? అప్పుడే వద్దు తల్లి, అందరం కలిసి తిందాం అని సమీరాకి హెల్ప్ చేసి బయటికి వచ్చింది. రెడీ అయ్యి బయటికి వచ్చాడు కార్తిక్. అప్పుడే వంటగది నుంచి బయటికి వచ్చింది సమీర. తొందరగా స్నానం చేసిరా, భోజనం చేద్దాం అన్నాడు. సరే అండి అని సమీర రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చింది. డిన్నర్ గార్డెన్లో చేసి కాసేపు కబుర్లు చెప్పుకున్నారు. సుమిత్ర పైకి మాట్లాడుతుంది కానీ తన ముఖంలో అసలు సంతోషం లేదు. సమీరాని చూసి మనసులోనే కోప్పడింది. మీరు మాట్లాడుకోండి, నాకు నిద్రొస్తుంది అని సుమిత్ర తన రూమ్కి వెళ్ళింది. అమ్మా, సమీరా. ఏంటి మావయ్య? పొద్దున్న టిఫిన్ పూరీ చేయరా, చాలా రోజులు అవుతుంది, ఇంట్లో పూరీలు వండి అంటారు. సరే మావయ్య అంటుంది సమీర. సరే, నాకు నిద్రొస్తుంది, మీరు పడుకోండి, లేట్ అయింది కదా అని నరేష్ గారు తన రూమ్కి వెళ్ళారు. సమీర కార్తిక్ మాత్రం అక్కడే కూర్చొని చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు. రూమ్కి వచ్చిన నరేష్ గారు బెడ్ మీద కూర్చొని ఏడుస్తున్న సుమిత్రని చూసి షాక్ అవ్వారు. సుమిత్ర, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? కంగారుగా ముందుకొచ్చి అడిగారు. ఏం లేదండి అని కంట్లు తడి తుడుచుకుంది. అరే, ఏమీ లేదు అంటూ ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు, ఏమైంది సుమిత్ర అని నరేష్ గారు సౌమ్యంగా అడిగేసరికి సుమిత్రకి దుఃఖం ఆగలేదు. అరే సుమిత్ర, ఏమైంది చెప్పు, ఒంట్లో బాలేదా అని కంగారుగా అడిగారు నరేష్ గారు. ఎప్పుడు లేనిది సుమిత్ర అంతలా ఏడ్చేసరికి. అదేం లేదు, చెప్పినా మీరు నన్ను తిడతారు తప్ప నా మాటల వెనుక బాధను మీరెప్పుడు అర్థం చేసుకోరు అంది సుమిత్ర. అరే, చెప్తేనే కదా నాకు తెలిసేది. అయినా నేనెందుకు నిన్ను తిడతాను? నిన్ను తిట్టడం నాకేమన్నా సరదానా? మంచి చెడు చూసి కదా నిన్ను తిట్టేది. ఆ మాత్రం ఎందుకు నువ్వు నన్ను అర్థం చేసుకోవు? చెప్పు చెప్పు సుమిత్ర, అసలు ఏమైంది అని అడుగుతారు. ఏమండి, ఇన్ని సంవత్సరాలు నేను మిమ్మల్ని పిల్లల్ని చక్కబెట్టే విషయంలో ఏమన్నా పొరపాటు చేశానా అని అడుగుతుంది. లేదు అంటాడు. పోనీ వంట విషయంలో అవని, వాడిచ్చిన డబ్బులతో నేనున్న వాటితోనే మీకు వండి పెట్టాను కదా, ఏమన్నా వృధా చేశానా అని కంట తడితో అడిగింది. లేదు అంటాడు. మరి ఈ రోజున ఏంటండి పెత్తనమంతా వాడు సమీరాకిచ్చాడు అంటే నేను సరిగ్గా చేయటం లేదనా బాధగా అడిగింది. అరే, ఆ విషయం కోసం నువ్వెందుకంతలా ఏడుస్తున్నావు? నీ ఆరోగ్యం కోసం ఆలోచించే కదా వాడు ఆ నిర్ణయం తీసుకున్నాడు. అంతేకాని
పెత్తనమంతా సమీరాకి ఎందుకిస్తాడు సుమిత్ర? ఇదిగో ఇదే వచ్చింది మీతో. మనం ఆ వయసు నుండి వచ్చిన వాళ్ళమే కదా! కార్తీక్ కడుపున పడగానే మన ఆలోచన విధానం మారలేదా? మీరు నేను సెపరేట్ అడగలేదా? కానీ అత్తమ్మ వాళ్ళు ఒప్పుకోలేదా? అవన్నీ మీరెలా మర్చిపోయారు? మీరు, నేను రాకముందు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ చూశారు. మనకి పిల్లలు పుట్టాక వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి, పిల్లలకేమీ తక్కువ కాకుండా చూడాలని మీరు అన్ని విధాలుగా ఆలోచించి మీ అన్నయ్య మీరిద్దరూ సపరేట్ అయ్యారు కదా! మరిప్పుడు కార్తీక్ అలానే చేస్తున్నాడు. ఆ విషయం మీరు గ్రహించటం లేదెందుకు? అంటుంది సుమిత్ర. మన పరిస్థితి వేరు సుమిత్ర అంటారు నరేష్ గారు. అవునా? సరే. ఇప్పుడు నేను ఆలోచిస్తున్న విధానం తప్పే అనుకుందాం. మరి వాడలా నిర్ణయం తీసుకున్నట్టు నీకైనా చెప్పాడా? సూటిగా అడిగింది. లేదు సుమిత్ర అన్నారు. సరే, వాడేం చేసినా చిన్న విషయం అవని మీతో డిస్కస్ చేసి నిర్ణయం తీసుకుంటాడు. తీసుకునే ముందు 1కి 10 సార్లు మిమ్మల్ని అడుగుతాడు. మరి ఈ విషయంలో వాడు మీ సలహా ఎందుకు తీసుకోలేదు? అని అడుగుతుంది సుమిత్ర. నరేష్ గారు ఏమీ మాట్లాడలేదు. మాట్లాడటం లేదెందుకు? ఇక్కడ మీకు అర్థం కావటం లేదా? వాళ్ళకి ఇంటి పెత్తనం తీసుకోవాలనుంది. అంతేకాదు, కొన్ని రోజులు పోతే సపరేట్ చేస్తారు. చూస్తూ ఉండండి, అది కూడా జరుగుతుంది అంటుంది. ఎందుకు సుమిత్ర అలా ఆలోచిస్తావు? మీరిలా వెనకేసుకొని రావటం తగ్గించండి. రేపటి నుండి చూడండి మీ కోడలి పెత్తనం ఎలా ఉంటుందో. ఆవిడ పెడితేనే మనం తిండి తినాలి, లేకపోతే కడుపు మార్చుకొని ఉండాలి. అదే జరుగుతుంది అని కోపంగా చెప్పి పడుకుంది. నరేష్ గారు ఏమీ మాట్లాడలేదు. సుమిత్ర మాటలకి ఆలోచిస్తూ బయటికొచ్చారు. అసలు వీడు ఇలా చేస్తున్నట్టు ఒక్క మాట సుమిత్రతో ముందుగా చెప్పినా బాగుండేది. వాడు చేసే పనులకి తెలియకుండానే దూరం పెరుగుతుంది. ఏం చేయాలి అని ఆలోచనలో పడ్డారు. ఆ తర్వాత కట్ చేస్తే, అబ్బా, ఈరోజు చాలా అలసిపోయాను సమీరా, బెడ్ మీద వాలుతూ అన్నాడు. కాళ్ళు పట్టనా? బెడ్ మీద కూర్చుని అడిగింది సమీర. కాస్త పట్టు సమీరా, చాలా లాగుతున్నాయి అని కార్తీక్ అనగానే సమీర నవ్వుతూ అతని కాళ్ళు పట్టింది. ఏమైంది అలా ఉన్నావు అంటాడు సమీర ముఖం డల్గా ఉండటం చూసి. ఏం లేదండి, మనం బయట నుంచి వచ్చాక అత్తమ్మ ముఖం కలివిడిగా లేదు, కాళ్ళు పడుతూ అంది. ఎందుకు కలివిడిగా లేదు అని అడుగుతాడు కార్తీక్. మీరు గమనించారో లేదో, ఇంటి బాధ్యతలన్నీ సమీరా చూసుకుంటుంది అనగానే అత్తమ్మ ముఖంలో సంతోషం లేదండి. ఒకవేళ మీరు తీసుకున్న నిర్ణయం అత్తమ్మకి నచ్చలేదేమో అనిపిస్తుంది. నచ్చకపోవటం ఏమి? అలా ఉండదు సమీరా. తను ఈ వయసులో ఉరుకులు పరుగులు ఎన్నని పెడుతుంది అంటాడు కార్తీక్. అవునండి, కానీ అంటుంది. సమీర మాటలు పూర్తి కాకముందే పైకి లేచి కూర్చొని సమీరాని దగ్గరికి తీసుకుని, నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్నే సమీరా. ఒకవేళ అమ్మ తప్పుగా అర్థం చేసుకున్నా నాన్న ఉన్నారు కదా, అమ్మకి నచ్చ చెప్తారు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నా వరకు నువ్వు, అమ్మ, నాన్న, అక్క, అత్తమ్మ, మావయ్య, ఇదే మన ఫ్యామిలీ. వాళ్ళకే కష్టం వచ్చినా చూసుకోవాల్సింది మనమే. నువ్వు ఇంట్లో ఏమీ తక్కువ కాకుండా చూడు. డబ్బులు సరిపోకపోతే అక్కడ పెట్టాను కదా కబోర్డ్లో, అవి తీసుకో. అంతేకాని పిచ్చి ఆలోచనలు ఆలోచించకు. అమ్మ మంచిది సమీరా, ఎందుకు నువ్వు అలా ఆలోచిస్తావు అంటాడు. ఏమో అండి, నా మనసుకి అలా అనిపించింది, చెప్పాను అంతే. రండి పడుకుందాం అని ఇద్దరు బెడ్ మీద నడుం వాల్చారు. 5 గంటలకే అలారం పెట్టుకుంది సమీర. అలారం మోగడంతో ఆఫ్ చేసి తల స్నానం చేసి రెడీ అయి బయటకు వచ్చింది. ఆ రోజు సండే కావటంతో ఇంకా ఎవరూ నిద్ర లేవలేదు. ఇల్లంతా తుడిచి బయట వాకిలి తుడిచి లోపలికొచ్చి చేతులు కడుక్కొని కాఫీ పెట్టింది. నరేష్ గారు పూరీలు వండమన్నారని పూరీ పిండి కలిపి పక్కన పెట్టుకుంది. మరోవైపు హాట్ వాటర్ బాటిల్స్లో వేసి ఒక వాటర్ బాటిల్, నైట్ తన నానబెట్టిన బాదం పప్పు పలుకులు బౌల్లో వేసి ట్రేలో పెట్టి నరేష్ గారి రూమ్కి వచ్చింది. వాళ్ళు ఇంకా పడుకోవటం చూసి వాటిని అక్కడనే ఉన్న టేబుల్ మీద పెట్టి సేమ్ కార్తీక్ రూమ్లో పెట్టి కిందికొచ్చి పూరీలు చేయటం మొదలుపెట్టింది. ఒక పక్క పూరీలు అవ్వగానే స్టవ్పై పూరీలు వేస్తూనే మరో పక్క పూరీ కూర కోసం కాయగూరలు తీసుకుంది. పూరీలు వేడిపోకుండా హాట్ బాక్స్లో పెట్టి కూర వండింది. అది కూడా హాట్ బాక్స్లో తీసి అన్ని డైనింగ్ టేబుల్ మీద పెట్టి వంట ఏం చేయాలో అని ఆలోచిస్తూ సండే కావటంతో బిర్యానీ వండుదామని ఫిక్స్ అయింది. నైట్ వచ్చినప్పుడు కార్తీక్ తను చికెన్ తేవటం గుర్తొచ్చి, చికెన్ ఫ్రిడ్జ్లో పెట్టాను, దమ్ బిర్యానీ చేస్తాను అని చికెన్ శుభ్రంగా కడిగి మసాలా అన్ని పట్టించి గిన్నెపై మూత వేసి పక్కన పెట్టుకుని హ్యాండ్ వాష్ చేసుకుని హాల్లో కూర్చొని 2 బాదం పలుకులు తిని వాటర్ తాగింది.
టైం అప్పటికి 7:30. సూర్యకిరణాలు ఫేస్ మీద పడగానే మత్తుగా కళ్ళు తెరిచి పైకి లేచింది సుమిత్ర. నైట్ అంతా ఏడవటం వలన తలంతా బరువుగా అనిపించింది. గుడ్ మార్నింగ్ శ్రీమతి, రెడీ అవుతూ విష్ చేశారు నరేష్ గారు. గుడ్ మార్నింగ్ అండి. ఫ్రెష్ అవ్వు, ఇద్దరం కలిసి టిఫిన్ చేద్దాం. సరే అండి అని వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చింది. బెడ్ మీద కూర్చొని బాదం పప్పు తింటున్న నరేష్ గారిని చూసి, ఏంటండి తింటున్నారు? టవల్తో ఫేస్ తుడుచుకుంటూ అడిగింది. ఇంట్లో సిస్టమ్ మారింది, హెల్త్ ఇంపార్టెంట్ కదా అని మన కోడలు ముందుగా మన కోసం హాట్ వాటర్ ఇంకా బాదం పప్పు అన్ని రూమ్కి తెచ్చి ఇచ్చింది, తిను అంటూ సుమిత్ర చేతిని పట్టుకొని పక్కన కూర్చోబెట్టుకున్నారు. పొద్దున్నే కాఫీ ఇవ్వటం మానేసి ఈ వాటర్ పప్పులేంటండి? చిరాగ్గా ముఖం పెట్టి అంది. సుమిత్ర, ఇది మన ఆరోగ్యానికి మంచిది, తిను అని ఆయన 4 బాదం పప్పులిచ్చారు. కామ్గా తిని వాటర్ తాగి, మన ముఖానికి పాలతో కాఫీ ఎందుకని హాట్ వాటర్ ఇచ్చినట్టుంది మీ కోడలు అని మూతి తిప్పుతూ అంది సుమిత్ర. ప్రతిదాన్ని చెడుగా చూడకు అంటారు నరేష్ గారు. నా మాటన్నా నేనన్నా ఎవరికి నచ్చదు కదా. ఇద్దరం కలిసి గుడికి వెళ్దాం రండి, మనసేం బాలేదు అంటుంది. సరే జడ వేసుకో ఈలోపు, నేను బయటుంటాను అని నరేష్ గారు బయటకొచ్చారు. గుడ్ మార్నింగ్ మావయ్య నవ్వుతూ విష్ చేసింది. గుడ్ మార్నింగ్ రా, ఏంటి పొద్దున్నే కాయగూరలు కట్ చేస్తున్నావు? వంటేంటి ఈరోజు? న్యూస్ పేపర్స్ తీసుకుంటూ అడిగాడు. ప్రతి సండే మన ఇంట్లో అత్తమ్మ బిర్యానీ వండుతుంది కదా మావయ్య, నేను అదే వండుతున్నాను అంటుంది. సూపర్ రా నువ్వు అని కోడలతో మాట్లాడుతూ ఆయన న్యూస్ పేపర్ చూశారు. రెడీ అవి బయటకు వచ్చింది సుమిత్ర. గుడ్ మార్నింగ్ అత్తమ్మ. గుడ్ మార్నింగ్ సమీరా అని ముక్తసరిగా చెప్పి నరేష్ గారి పక్కన కూర్చుంది. సమీర కాయగూరలు కట్ చేయటం పూర్తవటంతో కిచెన్ రూమ్కి వెళ్ళింది. సుమిత్ర, గుడికి వెళ్దామా అన్నారు నరేష్ గారు పేపర్ పక్కన పెడుతూ. ఒక్క నిమిషం అండి. సమీరా, సమీరా కాస్త గట్టిగానే పిలిచింది. వస్తున్నానత్తమ్మ అని బయటికి వచ్చింది. నీ పనులేమన్నా ఉంటే తర్వాత చేసుకుందావు, ముందు కాస్త కాఫీ పెట్టు. మీ మామయ్య గారికి నాకు పొద్దున్నే కాఫీ తాగే అలవాటుంది. నువ్వు కాఫీ ఇవ్వటం మానేసి పప్పులిచ్చావు, అవి మాకెందుకమ్మా, మాకెటువంటి రోగాలు లేవు. లేవగానే కాస్త కాఫీ ఇవ్వు చాలు అంది లేని నవ్వును తెచ్చుకుని. ఎందుకు ఆ మాటకి సమీర మనసు చివుక్కుమంది. అవి ఆరోగ్యానికి మంచిదని ఇచ్చానత్తమ్మా, మీకు ఇష్టం లేకపోతే ఇవ్వను సరేనా అని చెప్పి ఫ్లాస్క్లో ఉన్న కాఫీ కప్పులో పోసి తెచ్చి ఇద్దరికీ ఇచ్చింది. సమీరా, ఏంటత్తమ్మా టిఫిన్ ఏం చేశావు? పూరీలు వేశానత్తమ్మా, మామయ్య గారికి పూరీలు తినాలనుందని చెప్పారు, అవే వేశాను అంటుంది. అవునా, ఏమీ అనుకోకు, నాకు పూరి ఇష్టం ఉండదు, నా మటుకు ఏదో టిఫిన్ వండు తల్లి అంది నవ్వుతూ. సరే అత్తమ్మా అని కాఫీ ఇచ్చి కిచెన్ రూమ్కి వెళ్ళింది. సుమిత్ర, ఏంటిది అలా మాట్లాడుతున్నావు అని అడుగుతారు నరేష్ గారు. నేనేలా మాట్లాడుతున్నానండి, మీకు తెలుసు కదా నేను పూరీలు తిననని, అందుకే నాకు టిఫిన్ చేయమన్నాను. అయినా ఇంట్లో ఉండి చేసే పాటేముంది, ఖాళీనే కదా, పెద్దవాళ్ళకి ఆ మాత్రం వండి పెట్టదా కాఫీ సిప్ చేస్తూ అంది. వంటగదిలో ఉన్న సమీరాకి ఆ మాటలు వినిపించాయి. ఊరుకో సుమిత్ర, తను వింటే బాధపడుతుంది. ఏంటో నువ్వు, పద గుడికి వెళ్దాం అని ఇద్దరు గుడికి వెళ్ళారు. పని చేస్తున్న సమీర కంట్లో చిరుతడి. తన అత్తమ్మ అన్న మాటలు పదే పదే మనసుని గుచ్చుకుంటున్నాయి. ఇంట్లో ఉండి చేసే పాటే ఉంది, ఆ మాత్రం పెద్దవాళ్ళకి వండి పెట్టలేదా? ఆ మాట ఎందుకు సమీర మనసు తీసుకోలేకపోతుంది? అంత చదువు వృధానేనా అంటూ కళ్ళు మూసుకుంది. ఏదో తెలియని బాధ మనసుని చుట్టేసింది. గుండెంతా బరువుగా అయింది. ఎప్పుడొచ్చాడో తెలీదు. రెడీ అవి హాల్లోకి వచ్చిన కార్తిక్ సమీరాని వెనక నుంచి హత్తుకున్నాడు. అతని స్పర్శకి ఈ లోకంలోకి వచ్చి, ఎప్పుడు లేచారండి నవ్వుతూ అతని వైపుకు తిరిగింది. గుడ్ మార్నింగ్ శ్రీమతి, ఏంటి పొద్దున వంటగదిలో గుమగుమలొస్తున్నాయి? ఆమె బుగ్గని ముద్దాడుతూ అడిగాడు. వంట చేస్తున్నానండి, టిఫిన్ పెట్టేనా? ముందు కాఫీ ఇవ్వు మీరా, పొద్దున్నే అవి తిన్నాను. మంచి పని చేశావు. వాటర్, ఆ బాదం పప్పులు పెట్టి హెల్త్కి చాలా మంచిది తెలుసా? అవి అమ్మా నాన్నలకి పెట్టలేకపోయావా కిచెన్ గట్టుపై కూర్చుని అడిగాడు. పెట్టానండి, ముందు అత్తమ్మ మావయ్యలకి పెట్టాకి మీకు పెట్టాను అంది సమీర. గుడ్, డైలీ అలానే చెయ్యి అని ఆమె బుగ్గని గిచ్చుతూ, ఏంటి కళ్ళు అలా ఉన్నాయి అంటాడు. నైట్ సరిగా నిద్ర పట్టలేదండి అంటుంది సమీర. నేనేం చేయలేదు కదా, అయినా నిద్ర పట్టలేదా కొంటెగా అడిగాడు. అతను మాట్లాడుతున్న మాటలకి సమీర మనసులోనే విరక్తిగా నవ్వుకుంది. భార్య ముఖంలో కలువిడి లేకపోవటం చూసి కార్తిక్కి అనుమానం వచ్చింది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.
ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ చేశారు. వాళ్ళ బాబు బర్త్‌డే అని. పేరు జునైద్. సో తప్పకుండా మీరందరూ బర్త్‌డే విషెస్ తెలియచేయాలని కోరుకుంటున్నాను. జునైద్, హ్యాపీ బర్త్‌డే నాన్న. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నువ్వు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.